రోజుకో పాశ్రంలో ఈరోజు మనం 20వ పాశ్రంకి వచ్చాము. ముందుగా పాశ్రం. முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலெழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலெழாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்கள் நப்பின்னை நங்காய் திருவே துயிலெழாய் உக்கமும் தட்டொழியும் தந்து உன்மணாலனை இப்போதே எம்மை நீராட்டேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. చక్కగా మనకు ఈ పాశ్రంలో అమ్మ ఏం చెప్తుంది? నిన్నంతా ఏం చెప్పారు అమ్మ? నిన్నటి పాశ్రంలో అర్ధపంచక జ్ఞానాన్ని చక్కగా వివరించారు అమ్మ మనకు. మనం ప్రతి ఒక్కరం కూడా అర్ధపంచక జ్ఞానాన్ని కలిగి ఉండాలని చెప్పారు. అమ్మవారు స్వామి యొక్క అమ్మని వీళ్ళందరూ అడుగుతున్నారు, అమ్మ స్వామి యొక్క గుణాలు నువ్వు ఒక్కదానివే అనుభవించటం నీకు భావ్యం కాదు, అది నీ స్వరూపము కాదు, నీ స్వభావము కాదు, మాకు కూడా కొంచెం పంచమ్మా అని నిన్నటి పాశ్రంలో అమ్మవారిని అడిగారు. మరి ఈనాటి పాశ్రంలో ఏం అడుగుతున్నారు? స్వామి ఏమో ఉలకడం లేదంట, అమ్మేమో పలకడం లేదంట. వీరు ఆ ఆవేదనలో ఉన్నారు. అయ్యా ఎప్పుడు, అందుకని ఈ పాశ్రంలో ఎలా అడుగుతున్నారు? అయ్యా నువ్వు ఎప్పుడు దేవతల పక్షానే ఉంటావు, ఈ ఈ భూమి మీదకు మీరు అసలు ఎందుకోసం వచ్చారు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం కదా. మరి సాత్వికమైన ప్రవృత్తిని ఎవరైతే కలిగి ఉంటారో వారిని ఉద్ధరించటం కోసమే కదా భగవంతుడు వస్తాడు అని చెప్తాడు. దేవతలు మాత్రమే పిలిస్తే పలుకుతావా నువ్వు? మాలాంటి మామూలు మనుషులు, సాధారణ మనుషులు పిలిస్తే పలకవా అంటూ కాస్తంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? ఎంత చెప్పినా స్వామివారు అమ్మవారు ఉలకడం లేదు, పలకడం లేదంట. అందుకని కొంచెం నొచ్చుకున్న గోపికల గోష్ఠి అంతా ఈరోజు అలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు చక్కగా. ముందుగా పదాలకున్న అర్థం తెలుసుకొని ఆ నిష్ఠూరంలో ఉన్న అంతరార్థం ఏంటో మనం తెలుసుకుందాం ఈరోజు. ముప్పత్తు మూవర్ అంటే 33 కోట్ల మంది దేవతలు అనుకుంటాం కదా మనం, అదే చెప్తున్నారు. 33 కోట్ల అమరర్కు దేవతలకు, మున్ కష్టాలు కలగటానికి ముందే, షెన్రు వెళ్ళి, కప్పం అంటే వారి భయాన్ని, వారి కంపమును అంటే వారి భయాన్ని, తవిరిక్కుం పోగొట్టే, కలియే బలమైన వాడా, తుయిలెలాయ్ నిద్ర నుండి కొంచెం లేవవయ్యా, శెప్పముడయ్యాయ్ ఆర్జవమును కలిగిన వాడా. ఆర్జవమును కలిగి ఉండటం అంటే ఏంటి? గొప్ప బలాన్ని కలిగి ఉన్నవాడా అంటే రక్షణ కలిగించే స్వభావం కలిగిన వాడా అనే అర్థం మనకు ఇక్కడ. ఆర్జవం అంటే రక్షణ స్వభావాన్ని కలిగిన వాడా. తిరల్ ఉడయాయ్ సామర్థ్యాన్ని కలవాడా. సెత్తార్కు అంటే శత్రువులకు, వెప్పం తాపమును అంటే భయాన్ని, కొడుక్కుం ఇచ్చు విములుడా, తుయిలెలాయ్ నిద్ర లేవవయ్యా, షెప్పెన్న అంటే బంగారు కలుషముల వంటి, మెన్ మృదువైన, ములై అంటే స్తనములను, షెవ్వాయ్ ఎర్రటి అధరములను, షిరు సన్నని, మరుంగుల్ అంటే నడుము, చెప్పుకున్నాం ఇంతకు ముందు పాశురంలో కూడా. నప్పిన్నాయ్ నీలాదేవి అంటే సన్నని నడుమును కలిగిన నీలాదేవి అని పేరు కలిగిన దానా. నంగాయ్ పరిపూర్ణురాల, తిరువే సంపత్తును కలిగిన దానా, తుయిలలాయ్ నీవైనా నిద్రలెమ్ము, ఉక్కముం విసనకర్రను, తట్టొలియుం అద్దమును, ఉన్మణాలనై నీ నాథుడైన శ్రీకృష్ణుణ్ణి, తందు ఇచ్చి, ఎమ్మై మమ్మల్ని, ఇప్పుడే నీరాట్టు స్నానమాడేలాగా చెయ్యి, ఏలో రెంబావాయ్ అంటే మకుటమ్మది. ఎంత బాగా అడుగుతున్నారో చూడండి. వాళ్ళ ఆయనతో పాటు కలిసి స్నానం చేయడానికి పర్మిషన్ కావాలంట వాళ్ళకి. ఎవరైనా ఇస్తారా మరి అలాంటి అనుమతిని? ఈ
గోష్ఠి అడుగుతున్నారు చక్కగా. 33 మంది కోట్ల దేవతలకు ఎలాంటి భయం కలగకుండా కాపాడుతూ, వారి భయాలను పోగొట్టే బలం కలవాడా, నిద్రలేవవయ్యా, ఆర్జవ గుణమును కలిగినవాడా అంటే రక్షణ స్వభావాన్ని కలిగినవాడా, ఆశ్రితుల విరోధులను అంటే నిన్ను ఆశ్రయించిన విరోధుల యొక్క వాళ్ళ విరోధుల్ని నశింపచేసే సామర్థ్యం కలిగినవాడా, విములుడా, నిద్రలేవయ్యా, బంగారు కలశముల వంటి మృదువైన స్తనములను కలిగిన, ఎర్రటి అధరాలను కలిగిన అంటే పెదవులను కలిగిన, బంగారు సన్నని నడుము కలిగిన ఓ నీలాదేవి, నీవైనా మేలుకోవమ్మా. ముందుగా నీవు మాకు వ్రతాంగాలకు విసనకర్రను అద్దమును ఇచ్చి మమ్మల్ని నీ భర్తతో పాటు స్నానమాడించే ఆనందింపచెయ్యి అంటున్నారు. విసనకర్ర అడిగారు, అంతవరకు సంతోషమే, మరి నీ భర్తను కూడా ఇవ్వు, మీ భర్తతో పాటు కలిసి మేము స్నానం చేస్తున్నాం అంటారు. స్నానం చేయాలి అంటారు. ఇది ఎంత విడ్డూరం అమ్మా, అంతేనా కాదా? మరి ఆ విడ్డూరంలో అంతరార్థం ఏందో మనం కూడా తెలుసుకుందాం. ఒక్కొక్క లైన్ కి అర్థం తెలుసుకుందాం. 33 అమరర్కు మున్షెండ్రు అంటే 33 కోట్ల దేవతలకు కూడా ఎప్పుడూ నేను ఉన్నాను అంటూ అభయాన్ని ఇస్తూ, వాళ్ళకి ఏ ఆపద కలుగుతుందో అని ముందుగానే ఊహించి, కప్పం తవిర్కుం కలియే తుయిలలాయ్ వాళ్ళ భయాన్ని పోగొట్టేటువంటి బలము కలిగిన వాడా, తుయిలలాయ్ నిద్రలేవవయ్యా అని లేపుతున్నారు. చెప్పముడయ్యాయ్ రక్షణ కలిగించే స్వభావం కలిగిన వాడా, తిరలుడయాయ్ తిరలుడయాయ్ షత్తార్కు వెప్పం కొడుక్కుం విమలా తుయిలలాయ్ అంటే ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నారు భగవంతుడి గురించి. ముందంట ఈ భగవంతుడికి అసలు ఎవరు మిత్రులు కారు, శత్రువులు కారు. వాస్తవానికి ఇతనికి అసలు అలాంటి భావనే లేదు. వీళ్ళు నాకు మిత్రులు, వాళ్ళు నాకు శత్రువులు అనే భావన భగవంతుడికి అసలు ఉండదంట. కానీ తన భక్తులు ఎవరైతే ఉంటారో, ఆ భక్తులకి ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళు ఈయనకి శత్రువులంట. అలా ఈయన వాళ్ళని శత్రువులుగా భావించి ఇతన్ని ఆశ్రయించడానికి వచ్చిన భక్తుల యొక్క శత్రువులని నశింప చేస్తూ ఉంటాడంట. అది ఇక్కడ తెప్పి పొడుస్తున్నారు. సాధారణంగా అయితే నీకు మిత్రులు శత్రువులు ఉండరు, కానీ నీ రక్షణార్థం ఎవరైతే భక్తులు వస్తారో ఆశ్రిత జనులు, వాళ్ళ యొక్క శత్రువులు నీకు శత్రువులే అవుతున్నారు కదా అని చక్కగా ఏం చెప్తుంది అమ్మ. తిరలుడయాయ్ అంటుంది, సెత్తార్కు వెప్పుం కొడుక్కుం అంటుంది. ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో అలా ఆశ్రయించే వారి యొక్క శత్రువులని వాళ్ళ దగ్గరికి ముందుగానే వెళ్ళి ఈ భగవంతుడు నేనున్నాను అని కాపాడుతుంటాడంట. అలాంటి వాడికి ఎలా కల్పిస్తాడంట, వెప్పం జ్వర భయాన్ని కలిగించేటువంటి, శత్రువులకి జ్వర భయాన్ని కలిగించేటువంటి విమల, విమల అంటే ఓ పరిశుద్ధుడా, తుయలలాయ్ నువ్వైనా నిద్రలేవవయ్యా అని చెప్తున్నారు. చెప్పన్న మన్ములై చెవ్వాయ్ శిరుమరుంగల్ అయినా స్వామికు ఉలకడం లేదంట, పలకడం లేదు. ఇంకా ఏం చేస్తున్నారు, అయ్యో ఇన్ని రకాలుగా ఆయన పొగుడుతున్నా నువ్వు దేవతల పక్కనే ఉంటావా, మాతో రావా, సాధారణ జనాల మొరలు వినవా అని నిష్ఠూరంగా మాట్లాడినా కానీ ఈ స్వామి ఎంతకు ఉలకడం లేదు, పలకడం లేదు. సరే పోనీలే, మళ్ళీ అమ్మనే ప్రార్థిద్దాం, ఆమెను ప్రార్థిస్తే అమ్మని అడిగితే ఏదైనా కాదనేది ఉంటుందా అని మళ్ళీ అమ్మ వైపుకి మళ్ళారు వీళ్ళు. అమ్మని ప్రార్థించడం మొదలు పెట్టారు. పెన్న అంటే చక్కటి ఎర్రటి అధరం కలిగిన దానా, అధరాలు కలిగిన దానా. ఆమె పెదాలు ఎలాగున్నాయంట, చక్కగా ఎర్రగా అందంగా ఉన్నాయంట. మెన్ములై చెవ్వాయ్ అంటే మొన్న చెప్పుకున్నాం ఆమె నడుము గురించి. సన్నటి నడుము కలిగి ఉందంట. సన్నటి నడుము అంటే ఏంటి, ఇక్కడ నడుముకి పై భాగాన్ని కింది భాగాన్ని కలిపేదే చక్కటి ఈ నడుము. ఆ నడుము సన్నగా ఉంది అంటే దాని అర్థం ఏంటి, సన్నని నడుము కలిగి ఉందంటే ఆమె వైరాగ్యాన్ని కలిగి ఉంది. అంతటి స్వామి పట్ల అంతటి విరాగ భావాన్ని కలిగి ఉంది. అలా విరాగ భావాన్ని కలిగి ఉంచే దానిని సన్నని నడుముతో పోలుస్తారు. అలాంటి సన్నటి నడుము కలిగిన దానా, నప్పిన్నై నంగాయ్
అంటే ఓ పరిపూర్ణురాలా, మరి పరిపూర్ణత ఎందుకు పరిపూర్ణురాలా అని పిలుస్తున్నారు? అసలు పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది? అంటే భగవద్ అనుభవంతో నిండిన మనస్సు అలా భగవంతుణ్ణి అనుభవంతో నింపుకున్నప్పుడు పరిపూర్ణురాలవుతుందంట. ఇక అది అలా పొగిడి అలాంటి భగవద్ అనుభవంతో ఈమె మనసు నిండి ఉందంట. అలాంటి పిన్న విరాట్టి అని పిలుస్తున్నారు. తిరువే అంటే లక్ష్మీ స్వరూపం కలిగిన దానా, తుయిలలాయ్. నువ్వన్నా లేచిరా అమ్మా. ఈ లక్ష్మీ స్వరూపం భగవంతుణ్ణి నింపుకొని ఉండడం అంటే ఏంటి? లక్ష్మమ్మ వారు ఏం చేస్తారు? ఎప్పుడూ స్వామివారి పాద సేవలోనే ఉంటారు. స్వామి వారి దగ్గర నుంచి అటు ఇటు జరగరు. ఎప్పుడు ఆయన పాదాలను సేవించుకుంటూ ఉంటారు అమ్మ. అలాంటప్పుడు ఎలా ఉన్నట్టు? భగవద్ అనుభవాన్ని పూర్తిగా మనసు నిండా నింపేసుకొని ఉంది కాబట్టి ఈమెని పరిపూర్ణురాలా అంటున్నారు. తిరువే అంటే లక్ష్మీ స్వరూపం కలిగిన దానా, తుయిలలాయ్ లేచి రావమ్మా. ఉక్కముం తట్టొళియుం తందు ఉన్మణాలనై. ఉక్కముం అంటే నీతో పాటు వస్తూ వస్తూ ఒక విసనకర్రని, తట్టొళియుం ఒక అద్దాన్ని, తందు ఉన్మణాలనై ఆ రెండిటిని తీసుకొని రమ్మని అడుగుతున్నారు. నీతో పాటు వస్తూ వస్తూ ఆ రెండిటిని కూడా తీసుకొని రమ్మంటున్నారు. అంటే ఏంటి? ఎందుకు అడుగుతున్నారు అలాగా? స్వామి చేత అంటే వాళ్ళ బావ చేత ఇప్పోదే ఇప్పుడే ఎమ్మాయ్ మేమందరం కలిసి నీరాట్టు స్నానం ఆచరించాలి అని చెప్తున్నారు. ఏలో రెంబావాయ్ ఇది కదా వ్రతం అంటే అని అడుగుతున్నారు. చెప్పుకున్నాం కదే ఎంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. నిష్ఠూరంగా మాట్లాడితే మాట్లాడారులే పోని. ఏమిటి మరి ఈ విడ్డూరం? తన భర్తతో కలిసి పరాయి స్త్రీలందరూ స్నానమాడడానికి ఎవరైనా అనుమతిని, అనుగ్రహాన్ని ఇస్తారా? అంతే ఇక్కడున్న అంతరార్థాన్ని గురించి అమ్మ తెలుసుకోమంటుంది. అలా అపార్థం చేసుకోవద్దు. మనకి ముందు వచ్చేదేంటి? ఏదైనా ఒక మాట ఉంటే అపార్థమే. అపార్థం తగదు. అంతరార్థం తెలుసుకోమంటుంది అమ్మ మనల్ని చక్కగా. ఆ అంతరార్థం ఏంటో మనం వివరంగా తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.